ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీ సత్యసాయి, కడప, గుంటూరు, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ తెలియజేశారు. వర్షాల కారణంగా రైతులను ప్రభుత్వం అలర్ట్ చేస్తుంది. దీంతో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో తరలించాలన్నారు. ఉద్యానవన పంట మొక్కలు పడిపోకుండా సపోర్ట్ అందించాలని కోరారు. వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లాలో మంగళవారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. తూర్పు ప్రాంతాల్లో ఒక మోస్తరు వాన పడింది. జిల్లాలో ఒంగోలులో 12.8 మిల్లీమీటర్లు, కొత్తపట్నంలో 10 మిల్లీమీటర్లు, జరుగుమల్లి మండలంలో 16.4 మిల్లీమీటర్లు, సింగరాయకొండలో 16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒంగోలు, కొండంపి, సంతనూతలపాడు నియోజకవర్గంలో పలు మండలాల్లో తేలికపాటి వాన పడింది. మరో 2 రోజుల పాటు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు రైతుల్ని భయపెడుతున్నాయి. రోడ్ల పక్కన ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. ఇప్పటికే తుఫాను ప్రభావంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. కొంత నష్టమైన తప్పని పరిస్థితుల్లో ధాన్యం బయట వ్యక్తులకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. కొందరు అవకాశం ఉన్న మేరకు ధాన్యం అమ్మేశారు. మరికొంత ధాన్యాన్ని రోడ్లపైన గుట్టలుగా ఉంచారు. చిన్న వర్షానికి రైతులు వరకాలు తీసుకొని కళ్ళాల దగ్గరకు వెళ్లారు. వర్షం పెద్దది కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆరబోసిన ధాన్యంపై వరకాలు కప్పుకునేలోగా ధాన్యం తడిచిపోయింది. వర్షం వెలిసిన తర్వాత మళ్లీ ధాన్యం ఎండబెట్టుకుంటున్నారు. మంగళవారం ఉదయం నుంచి మబ్బుల మేఘాలతో వాతావరణం కనిపించింది. గంటల పాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. మెయిన్ రోడ్లు నీటి మునిగాయి. అయితే ఖరీఫ్ పంటల చేతికి అందే సమయం కావడంతో ఈ వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళనలో రైతులుంది. ఈ ఏడాది వరుసగా అల్పపీడనాలతో విస్తారంగా వర్షాలు పడ్డాయి. రాయలసీమ జిల్లాల్లో మినహా కోస్తాంధ్ర జిల్లాల్లో సగటు కంటే అధిక వర్షపాతం నమోదైంది.